బతుకమ్మ కుట్టలో బతుకమ్మను వదులుతున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా ప్రపంచం గర్వించేలా ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేస్తామని చెప్పేసి నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో చెరువులను చెరబడితే తాట తీస్తామట. చెరువులను చెరబట్టిన వాసని మరి ఎందుకు తాట తీస్తలేదు నాకు అర్థం కాదు. ఎఫ్టీఎల్లో బఫర్ జోన్లో 8-9 టవర్ల నిర్మాణాలు ఉన్నాయని చెప్పేసి మీ అధికారులే చెప్పారు కదా, మరి ఎందుకు తాట తీస్తలేరు? అలా అటు నిజాంపేటలో ఉంది, కూకట్పల్లిలో ఉన్నాయి, ఇంకా ఎల్బినార్ సైడ్ కూడా చాలా ఉన్నాయి కదా, ఎందుకు మీరు బడా బాబులు ఎందుకు రక్షిస్తా ఉన్నారు? నేను అదే క్వశ్చన్ అడుగుతాను రేవంత్ రెడ్డిని. మేము చెరువులో కబ్జా చేస్తే తాటా తీస్తామంటారు కదా, ఏమైంది? మేము చెప్తున్నాం కదా. ఇప్పుడు అనురాగ్ యూనివర్సిటీ ఉంది, అనురాగ్ యూనివర్సిటీ పల్లరాజేశ్వర యూనివర్సిటీ ఉంది కదా, ఆ యూనివర్సిటీ మొత్తం చెక్ చేయండి. ప్రభుత్వ భూమి కబ్జా లేదా? తూము మీద తూము మీద కట్టిన ఒక బ్రిడ్జ్, ప్రైవేట్ బ్రిడ్జ్ ఎట్లా కడతారు తూము మీద? అసలు తూము ఉందా? ఒకసారి దీన్ని మీరు ఎంక్వైరీ చేయండి. హైడ్రాకు తెలియదా ఈ విషయాలన్నీ? ఈరోజు నీలిమ పల్లరాజేశ్వరికి సంబంధించినటువంటి ఒక నీలిమ హాస్పిటల్ ఉంటుంది, దానికి సంబంధించినటువంటి హాస్టల్ నిర్మాణాలు కూడా ఎఫ్టీఎల్లో ఉన్నాయి. ఐ మీన్ క్లియర్గా చూపించడం కూడా వీడియోలో. ఎందుకు చర్యలు తీసుకోరు మీరు? మల్లారెడ్డి కాలేజీలు ఉన్నాయి, 2-3 కాలేజీలు చెరువులలో, మరి వాటిపైన ఎందుకు చర్యలు తీసుకోరు? మీరు చెరువును చెరబడితే తాటా తీస్తామంటారు. ఏం తాటా తీస్తారు నాకు అర్థం కాదు. మీరు వాళ్ళని రక్షించడం తాటా తీయడమా అన్నట్ట? చూపిస్తున్నాం కదా, ఆధారాలతో సహా చూపిస్తున్నాం. ఇప్పుడు ఏ వ్యవస్థ లేనటువంటి మాకే ఇన్ని ఎవిడెన్స్ దొరికినాయి కదా. వ్యవస్థ మొత్తం మీ కంట్రోల్లో ఉంటాయి కదా, ప్రభుత్వ సంస్థలన్నీ కూడా మీ కంట్రోల్లో ఉంటాయి కదా. రెవెన్యూ వ్యవస్థ కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, హెచ్ఎండి కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, అన్ని రకాలుగా మీ దగ్గర ఉన్నాయి కదా. ఇమ్మీడియట్ తెప్పించుకోండి, చూడండి. మీరు అన్నారు కదా చెరువులను చెరబడితే భరతం పడతామని చెప్పేసి, భరతం పట్టండి చూద్దాం. అది మాత్రం మనకు చేత కాదు.